ఈ యొక్క ఉమ్మడి కూటమిలో ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరి గారు ఏమంటున్నారు అంటే 2014-19కి బుడమేరు కార్యాచరణ అంతా బాగు చేయడానికి మేము నిధులు ఇచ్చామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? లేదండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బుడమేరు ప్రక్షాళనలో భాగంగా తూటుకాడ తొలగింపు మరియు సిల్టు తీత పనులతోటి అప్పుడే శాంక్షన్ అయినాయి. అప్పుడు 2014లో న్యూగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం, రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులు చేపట్టడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పూడుగుతీత ఇంకా ఇతరత్ర పనులే కానీ ఆక్రమణల తొలగింపు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళకి మ్యాప్లో ఏ విధంగా అయితే బుడమేరు పాయ ఉందో ఆ ఇంచు వరకు కూడా ఉన్నా సరే అవన్నీ కూడా పగలగొట్టి విఎంసీకి చెడ్డ పేరు తీసుకొచ్చే బుడమేరు ఆక్రమణల తొలగింపుకి అందరూ నడుము మిగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే ఒక పక్క ఈ డిప్యూటీ సీఎం గారి పనితీరు ఈ వరదల్లో ఎలా ఉందంటారా? డిప్యూటీ సీఎం గారి పనితీరు పూర్తిగా విఫలం. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు ఉన్న జోరు తర్వాత లేదని భావించుకోవచ్చు. అది నా మాటగా కాదు, ప్రజల మాటగా. గతంలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ఆర్భాటంగా తుమిగా దూకుడుగా ప్రవర్తించారో అదే ప్రవర్తన అంతకన్నా మెరుగ్గా ఉంటుంది అనుకున్నాం మేము. అసలుకి ఆయన స్టేట్మెంట్లు కానీ ఆయన నుంచి వచ్చే స్పందన కానీ పూర్తిగా శూన్యమని కూడా భావించవచ్చు. మరొక అంశం చూసుకున్నట్లయితే సార్, రాజశేఖర రెడ్డి గారి హయాం కాడి నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు చూసుకున్నట్లయితే ఈ వరదల నిమిత్తం నెపం వాళ్ళ మీద నెట్టడానికి చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం వరకు అది అసలు సమంజసం ఏంటారు? లేదండి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో చూసుకున్నట్టయితే అది స్వర్ణయుగంగా భావించవచ్చు. ఎందుకంటే విజయవాడలో చూసుకున్నట్టయితే జకంపూడి కాలనీ కానివ్వండి, బాంబే కాలనీ కానివ్వండి, ఇటు ఉడా కాలనీ దగ్గర ఉన్న బర్మా కాలనీల అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకంటే అంతకుముందు పేదలు కరకట్ల వాసులు కాలువకట్ట ఆక్రమణదారులందరూ కూడా ఇట్లాంటి వరదొస్తే పొట్ట చేత పట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ రోజున వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లు నిలిపించి రాజశేఖర రెడ్డి గారు ఎంత తుఫాను వచ్చినా సరే చెక్కు చేతన బిల్డింగులు కట్టించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసుకున్నట్టయితే విజయవాడ కరకట్ట, కృష్ణానది కరకట్ట మెయిన్గా రిటర్నింగ్ వాలు దాదాపుగా మన కృష్ణానది దగ్గర సీతమ్మ వారి పాదాల దగ్గర నుండి యనమల కుదురు వరకు కూడా రిటర్నింగ్ వాల్ కట్టి కృష్ణలంక, రామలింగేశ్వర నగర్లో యనమల కుదురు ఇవన్నీ కూడా మనకి పరిరక్షింపబడ్డాయి. అది మీ ఇప్పుడు అంతకుముందు అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ఈ వరద వల్ల రిటైనింగ్ వాళ్ళు ఎంత సహాయపడిందో కూడా విజయవాడ నగర వాసులు లక్షల మంది కూడా అర్థమైందని చెప్పుకోవచ్చు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న మచిలీపట్నంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో వినాయకుడి బ్యానర్ గురించి జనసేన టీడీపీ యొక్క ఉమ్మడి కూటమిలో నాయకులు కొట్టుకోవడం జరిగింది, జనసేన నాయకులను కాళ్ళు పట్టించుకోవడం జరిగింది సార్. అది అసలు ఆ అంశం ఎలా చూడాలి? అది చూసుకున్నట్టయితే పబ్లిక్ డెమోక్రసీలో ఎన్నో రకరకాల ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరింపజేయడానికి ఎందరో మేధావులు పార్టీలను పెట్టి పూర్వించుకుంటా పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క అయితే వారి అభిప్రాయాలను తొంగలో దొక్కి మా చెయ్యే పైన ఉండే విధంగా భావించుకునే అన్ని పార్టీలు కూడా ఒక వ్యక్తిగా భావించుకోవచ్చు. ఆయన ఓన్ మైండ్ అయితే ఆంధ్ర ప్రజలకి ఒక అనుభవపూర్వకంగా తీసుకోవచ్చు. వారి సహచార మంత్రులు, వారి దగ్గర పనిచేసే నాయకులందరూ కూడా వారి చెప్పు చేతల్లో పెట్టుకొని ఆనాడు నూజివేడు రాజధాని అంటే అడవినెక్కలం ప్లస్ నూజివేడు రాజధాని అంటే అమరావతిలో వారి అనుయాయులందరూ కూడా భూములు కొని ఏ విధంగా ఆయన మైండ్ని డైవర్ట్ చేశారో ఇప్పుడు కూడా వారి అనుభవం రీత్యా కానివ్వండి, వారి గతంలో ఆయన కాంగ్రెస్ రాజకీయ ఎంట్రీ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఓన్ మైండ్ ఉపయోగించకుండా వారి అనుచరులు, వారి అనుయాయులు మేరకు ఆయన జనాల్లో పలసన అవ్వాల్సి వస్తుందని కూడా మేము భావిస్తున్నాం. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు సిపిఎం పార్టీ నాయకులు కొల్లి నాగేశ్వరరావు గారు కానివ్వండి, కొరగంజి శేఖరబాబు గారు, మధు గారు కానివ్వండి, వీళ్ళందరూ అభిప్రాయాలను బి రాఘవులు కానివ్వండి, ఇలాంటి మేధావుల సలహాలు తీసుకొని ఏ విధంగా అయితే వెలగలేరు ఎల్లిగ్రేట్లని పోలవరంలో అంతర్భాగం చేసి అటు నది వైపు మళ్లించి ఇటు కొల్లేరు సరస్సు ముంపు నివారణ రైతులకి ఉపయోగపడింది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా ఇప్పుడున్న సీఎం గారు
అందరికీ పార్టీలకు అతీతంగా పూర్తి ప్రక్షాళన చేసి తెలంగాణలో హైడ్రా యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి మన బుడమేరుని తక్షణమే దాన్ని ప్రక్షాళన చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 64వ డివిజన్ కార్పొరేటర్గా ప్రజలందరి తరఫున కూడా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నాం. సార్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలని విమర్శించే ప్రక్రియ పెట్టుకున్నారు, కానీ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? సహాయ చర్యలు చూసుకున్నట్లయితే మన విజయవాడ సిటీ పరిధిలోనే కేవలం మా 64వ డివిజను మా మిస్సెస్ కౌన్సిలర్ గారు మేము చూసుకున్నట్టయితే 2008లో ఇలాగే ఒకసారి ఫ్లడ్ వచ్చింది. అప్పుడు 2 అడుగులు వస్తేనే అప్పుడున్న ప్రభుత్వం ఎంతో డే అండ్ నైట్ కూడా వర్క్ చేసి తక్షణ సాయాలు అందించడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కాలనీ ఇళ్ళు అంటే గతంలో 90 ఏళ్ళు ఇచ్చిన కాలనీ ఇళ్ళకి అయితే 5 అడుగుల ఎత్తు నీరు వచ్చింది. మామూలుగా బేస్మెంట్ హైట్గా ఉండే ఇళ్ళు అయితే 2 అడుగులు 2.5 అడుగులు అట్లా ఉంది. 1వ తారీఖు కాడి నుంచి ఈరోజు 11వ తారీఖు ఇంకా 2-3 రోజులు అంటే మెయిన్ రోడ్స్ కాకుండా లోపల అంతర్గత రోడ్లలో నీరు ఇంకా 2-3 రోజులు ఉండే విధంగా ఉంది. అంటే 2 వారాల పాటు నీరు నిల్వ ఉండేసరికి చాలామంది లోపల నివాసితులు సామాన్లు కోల్పోవడమే కాకుండా ఇళ్ళన్నీ కూడా బురద పట్టేసి వాళ్ళు ఉపాధి కూడా కోల్పోతాం. ఫస్ట్ అయితే సెకండ్ వాళ్ళ ఇంట్లోని పరికరాలన్నీ కూడా బాగా పాడైపోయినాయి. దాని మూలంగా ఎందుకంటే మేము కార్పొరేటర్గా ఇక్కడ ప్రతి క్షణం తీక్షణంగా పర్యవేక్షించడం జరిగింది. వాటర్ సప్లై కానివ్వండి, భోజనాలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా మా డివిజన్లోని పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేజర్ పాయింట్ ఏంటంటే మన 64 డివిజన్కి ఇటు పాతపాడు నుండి విలేజెస్ నుంచి రావడానికి రహదారి ఉండటం వల్ల మా డివిజన్ ప్రజలకైతే సౌకర్యాలు అందినని చెప్పొచ్చు. ఇంకా 63వ డివిజన్ చూసినట్టయితే రాజీవ్ నగర్, ఉడా కాలనీ, 62 చూసినట్టయితే సుందరయ్య నగరు, ఇంకా ఊర్మిళ నగరు, ఇలాంటి వాంబే కాలనీ ఇవన్నీ కూడా బాగా దిగ్బంధంలో ఇరుక్కుపోయి ఆకలి దప్పులతో ప్రజలందరూ కూడా ఆమోదించడం చూసాం. ఎందుకంటే ఒక పూట భోజనం చేయకపోతే 2వ పూటకే కళ్ళు తిరిగిపోయే మనం అల్పజీవులం. దానిలో భాగంగా పస్తులుండి పసిపిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని పసిపిల్లలకి భయభ్రాంతులు కాకుండా వాళ్ళు ఆకలి భరించి కూడా వాళ్ళు చిరునవ్వు చెక్కు చెదరకుండా ఉన్నందుకు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే వారి ఓర్పుకి సహనానికి ప్రభుత్వం కూడా అలాగే స్పందించి వారికి ఎంత ఇచ్చినా కానీ తక్కువే. ఎందుకంటే కాలనీ ఇళ్ళకైతే ఒక 50,000 వరకే ఇచ్చినా వారి ఉపకరణాలతో సమకూర్చుకోవడంతో పాటు కొంత మంచాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర వంట పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమకూర్చుకుంటారు. అలాగే వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా మోటార్లోకి నీళ్ళు వెళ్ళిపోయి అన్నీ కూడా పాడైపోయినాయి. వాటికి కూడా వాటి వాల్యూని బట్టి, అలాగే చిల్లర వర్తక సంఘం వాళ్ళకి, ఇంకా రోజువారీ పనులకు వెళ్ళే ఆటో నగర కూలీలకి, వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం తక్షణ సాయంగా వారికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. అలాగే మా డివిజన్లో ఇంకా వికలాంగులు ఉన్నారు ఒక 150 మంది వరకు, వారికి కూడా ఇంకా మెరుగైన ప్యాకేజీ ఇస్తే సంతోషిస్తాం.